మొదలు ఇప్పుడు మీ అవుని కోకోలే వాడుతుంటే ఇప్పుడు ఈ తేరా ఫ్లోరా లారా వచ్చింది కదా, అది వాడుతూ ఉన్నాం ఇప్పుడు. సార్ ఎలా అనిపించేది సార్ కొత్త ప్రొడక్ట్స్? ఎలా బాగుంది అది, చాలా బాగుంది సార్. ఈ గ్రోత్ టైంలో టెరా కానీ ఫ్లవర్ టైంలో ఫ్లవర్ సెట్టింగ్కి ఎలా అనిపించింది సార్? బాగుంది, మూడు చాలా బాగున్నాయి. లారా కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంది కదా అంటారు సార్. సార్ని ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు సార్ దాంట్లో విల్ట్ ప్రాబ్లం ఉండేది. సార్ ఏం చేశారంటే సేమ్ బెడ్డింగ్లో సెకండ్ క్రాప్ వేశారు. దానివల్ల ఒకసారిగా పంట మొత్తం కొలాప్స్ అయింది ఒకసారిగా, ఎందుకంటే విల్ట్ ప్రాబ్లం వచ్చేసి చాలా ఇదైపోయింది. తర్వాత మనం ఏం చేస్తామంటే కల్చర్ డెవలప్ చేయండి సార్, భూమిలో ట్రైకోడర్మా బయో కంట్రోల్ ఏజెన్సీని ప్రవేశపెట్టండి, దానివల్ల కార్బన్ శాతం పెరుగుతుంది, కార్బన్ శాతం పెరగడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి అని చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ ఒక్కసారిగా జీవన ఎరువులు వాడడం స్టార్ట్ చేశారు. దాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్కి ఇంకా మైండ్లో పడిపోయింది, ఖచ్చితంగా మనం వాడితే ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లని ఫర్టిగేషన్కి ఎలాంటి రిచ్ వాడదాం అని డిసైడ్ అయ్యారు. అది అయిన తర్వాత నుంచి సార్కి ఈల్డ్ కానీ గ్రోత్ కానీ చాలా హెవీగా అనిపించడం, మార్కెట్లో మంచి ప్రైస్ దొరకడం, సార్ చాలా ఫుల్గా సాటిస్ఫై అయ్యారు. తర్వాత నుంచి కంటిన్యూగా ఫర్టిగేషన్ క్యాలెండర్ వాడుతూనే ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడుతూనే చేస్తున్నారు. ఓవరాల్గా ఎలా అనిపించింది సార్ మీకు మార్కెట్లో? అంటే ఇప్పుడు కాయ క్వాలిటీ బాగా వస్తూ ఉంది, రోగం అంతా కొంచెం తక్కువైంది, కంటిన్యూస్ చేస్తాం అనుకున్నాం నెక్స్ట్ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.